కొన్ని బాధలు అమ్మతో చెప్పుకుంటాం, కొన్ని బాధలు నాన్నతో చెప్పుకుంటాం, కొన్ని బాధలు స్నేహితులతో చెప్పుకుంటాం. కానీ కొన్ని బాధలు ఎవరితోనూ చెప్పుకోలేం. మదిలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా మౌనంగా భరిస్తూ రోదిస్తూ ఉండాల్సిందే. అప్పుడు అనిపిస్తుంది అందరూ ఉన్న అనాథని నేను అని. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు, మన కారణంగా ఎవ్వరూ బాధపడనక్కర్లేదు. జీవితంలో ఎవరూ ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. అలా అర్థం చేసుకుంటే ఆ బంధాల మధ్య ఎప్పుడూ కూడా అపార్థాలకు చోటుండదు. ఏ దూరం వచ్చినా వారి మధ్యకి దరి చేరలేదు. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం మాత్రం అస్సలు ఉండకూడదు. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లవారితే సూర్యుడు రాజు. ఒక్కో రోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవే ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజున వినయంగా ఉండాలి. ఇదే కదా అసలైన జీవితం అంటే. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని మాత్రమే గౌరవిస్తుంది. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి ఇంపుగా ఉంటుంది, నమ్మడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే రూపం మనం ఇస్తాం కదా, అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది. మనసుకు చూడడానికి అంతగా బాగుండదు, నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుక. అబద్ధంతో మొదలైంది ఏదీ కూడా ఎక్కువ రోజులు నిలవదు. అది స్నేహమైన, బంధమైన, జీవితమైన. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడది తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే జీవితం అంటే. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నీకు నేర్పిస్తుంది ఆ ఒంటరితనమే. చెట్టులో కింది ఆకు రాలినప్పుడు పైనున్న ఆకు నవ్వదు. దానికి తెలుసు తను కూడా అంతే అని. కానీ అన్నీ తెలిసిన మనిషికి మాత్రం సాటివారు బాధలో ఉంటే లోపలే నవ్వుతూ ఆనందిస్తాడు. తనకు ఆ పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని తెలిసి కూడా. ప్రతి అనుభవం వెనుక ఒక ఓడిపోయిన జీవితం ఉంటుంది. ప్రతి బాధ వెనుక ఒక గాయపడిన మనసు ఉంటుంది. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది. అది మనకు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప.